నమస్తే అండి, నేను నాగశ్రీ సాయి కుమార్, న్యూమరాలజిస్ట్, ప్రొనాలజిస్ట్. ఒక వ్యక్తి సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, ఆ వ్యక్తి పెట్టుకున్న పేరు మీద ఆధారపడి ఉంటుంది అని మనకు న్యూమరాలజీ తెలియజేస్తుంది. ఇందులో భాగంగా మానస అనే పేరు పెట్టుకున్న వ్యక్తుల యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. మానస ఈ పేరుని మనము చాలియన్ విలువల ఆధారంగా చూసినప్పుడు మనకు 4, 1, 5, 1, 3, 1 అనే విలువలు వస్తాయి. ఇక్కడ వీటిని యాడ్ చేసినప్పుడు మనకు 5, 10, 13, 14, 15. ఇక్కడ మనకు చాలియన్ ప్రకారము 15 అనే సంఖ్యాబలం రావడం జరుగుతుంది. అయితే ఇందులో ఓవెల్స్ 3 ఓవెల్స్ తీసివేసినట్లయితే మనకు 12 అనే నెంబర్ రావడం జరుగుతుంది. ఇక్కడ 12 అనే నెంబర్ని రివర్స్ నెంబర్, హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్, ఆత్మహత్య సదృశాన్ని ఏర్పాటు చేసే సంఖ్యగా మనకు న్యూమరాలజీ తెలియజేస్తుంది. ఈ సంఖ్యాబలం ఎవరి పేరులో అయితే ఉంటుందో వారు ఒక వ్యతిరేకమైన జీవితాన్ని చూసే అవకాశం ఉంటుంది. అంటే వీరికి మ్యారేజ్ అనేది లేట్ అవ్వడం, ఒకవేళ మ్యారేజ్ అయినట్లయితే విడాకులు అయ్యే అవకాశం, అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం కూడా ఈ 12 అనే నెంబర్ కలిగిస్తుంది. అంటే ఎలా ఉండాలో అలా లేని జీవితాన్ని మాత్రమే ఈ 12 అనే నెంబర్ రావడం అనేది ఇస్తుంది అని గమనించవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకు పైథాగరస్ ప్రకారము ఈ పేరును గమనించినట్లయితే మనకు 4, 1, 5, 1, 1, 1 ఈ విలువలు వస్తాయి. ఇక్కడ ఈ పేరుని పైథాగరస్ ప్రకారం చూసినప్పుడు మనకు 5, 10, 13వ నెంబరు. ఇక్కడ మనకు పైథాగరస్ ప్రకారము మనకు 13 అనే నెంబర్ రావడం జరుగుతుంది. ఈ యొక్క 13వ నెంబర్ని న్యూమరాలజీలో ద డెత్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 13 అనేది చాలా బ్యాడ్ నెంబర్గా మనం చెప్పవచ్చు. ఇటువంటి నెంబర్ అనేది ఈ పేరులో డైరెక్ట్గా రావడం వల్ల వీరు అనేక రకాల సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరు డిలే, డిస్టర్బెన్స్, మెంటల్ టెన్షన్ని అనుభవించవలసి ఉంటుంది. వీరికి ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఉన్నట్టుండి సడన్గా ఒక ప్రమాదానికి గురి అవ్వటము అనేది ఈ 13వ నెంబర్ అనేది కలిగిస్తుంది అని చెప్పవచ్చు. అదే కాకుండా మనకు ప్రొనాలజీ ప్రకారము ఈ పేరుని ఒకసారి గమనించినట్లయితే ఆడవారి పేర్లలో ఈ ఎంఏఎన్ మ్యాన్ అనే సౌండ్ ప్రొనాలజీ ప్రకారము రావటం వల్ల ఇంకా సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంటుంది. అంటే మనకు చాలియన్ ప్రకారము ఇటువంటి 12వ నెంబరు, అదేవిధంగా పైథాగరస్ ప్రకారము 13వ నెంబరు వచ్చి ఇలా ఈ ప్రొనాలజీ ప్రకారము ఎంఏఎన్ మ్యాన్ అనే సౌండ్ రావడం వల్ల వీరు సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అని మనకు న్యూమరాలజీ తెలియజేస్తుంది. ప్రొనాలజీ ప్రకారము మానస అనే పేరుకి ఎటువంటి వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది అని ఒకసారి గమనించినట్లయితే ఈ విలువలు వస్తాయి. వీటిని యాడ్ చేసినప్పుడు మనకు 7, 10, 15, 17, 23 అనే సంఖ్య రావడం జరిగింది. ఈ 23 అనే నెంబర్ని రాయల్ స్టార్ ఆఫ్ ది లయన్ నెంబర్గా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక చాలా మంచి సంఖ్యగా చెప్పవచ్చు. రతన్ టాటా, రాహుల్ బజాజ్ ఇలా ప్రముఖుల పేర్లలో ఈ 23 వల్లే వారు ఒక మంచి స్థాయికి రావడం జరిగింది అని మనకు న్యూమరాలజీ తెలియజేస్తుంది. కానీ ఈ 23 నెంబరు వచ్చినప్పటికీ కూడా వీరికి పైథాగరస్ ప్రకారము 13వ నెంబరు, అదేవిధంగా చాలియన్ ప్రకారము 12వ నెంబరు రావడం, అదేవిధంగా ప్రొనాలజీ ప్రకారము ఎంఏఎన్ మ్యాన్ అనే సౌండ్ రావడం వల్ల ఈ ప్రొనాలజీ ప్రకారం వచ్చిన ఈ 23 అనేది ఎటువంటి ప్రభావాన్ని వారి మీద చూపదు. అంటే మనకు పైథాగరస్ మరియు చాలియన్ ప్రకారము ఒక మంచి సంఖ్యాబలాన్ని పెట్టుకొని, అదేవిధంగా ప్రొనాలజీ ప్రకారం వచ్చిన వాల్యూ అనేది ఒక మంచి నెంబర్ అయ్యి అది డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే వీరికి ఒక సక్సెస్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రొనాలజీ ప్రకారము మంచి నెంబర్ వచ్చి ప్రొనాలజీ మరియు చాలియన్ ప్రకారము ఒక మంచి సంఖ్యాబలం ఉన్నప్పుడు ఈ ఎంఏఎన్ మ్యాన్ అనేది వీళ్ళకు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అని ఇక్కడ గమనించవలసి ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒక సడన్గా డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పేరు కలిగిన వ్యక్తులు
న్యూమరాలజీ ద్వారా వారి డేట్ ఆఫ్ బర్త్కు అనుకూలంగా ఒక మంచి సంఖ్యాబలంతో ఒక పేరుని పెట్టుకున్నట్లయితే వీరు ఒక మంచి గుడ్ లైఫ్ చూసే అవకాశం ఉంటుంది అని మనకు న్యూమరాలజీ తెలియజేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇటువంటి ఆసక్తికరమైన న్యూమరాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ లైఫ్ ఫర్ న్యూమరాలజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.